ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బ్యాప్స్ టెంపుల్. ఇది ఒక హిందూ టెంపుల్ అన్నమాట. దీన్ని ఒక కల్చర్ డిస్ట్రిక్ట్గా ఫస్ట్ కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన మెయిన్ హెడ్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటే మన బ్యాప్స్ టెంపుల్ బ్యాప్స్ సంస్థకు సంబంధించిన వాళ్ళు 1997లో వచ్చారనమాట. ఆ టైంలో వచ్చి వాళ్ళు అనుకున్నారు ఇక్కడ ఒక కల్చర్ డిస్ట్రిక్ట్ తయారు చేసి హిందువుల గురించి ఒక టెంపుల్ కట్టాలని. ఆ తర్వాత ఆయన విజిట్ చేసి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాడు, అలాగే ఇక్కడ కింగ్ని కలిశాడు. కలిసిన తర్వాత ఇదొకటి శంకుస్థాపన చేసి ఈరోజు మాత్రం ఈ ఇయర్లోనూ ఇది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడి నుంచి ఎంట్రీ ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ వచ్చుడు స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసారనుకోండి, ఇక్కడ ఇదంతా పార్కింగ్ అన్నమాట. మీరు చూడండి ఇప్పుడు ఎంతమంది ఇక్కడ హిందువులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. హిందూ టెంపుల్. సో 7 ఎమిరేట్స్ది మీరు ఫ్లాగ్ చూసారంటే ఇక్కడ 7 ఫ్లాగ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాగ్ రిప్రజెంట్ టు ద 1 ఎమిరేట్స్ అనమాట. సో టోటల్ 7 ఫ్లాగ్స్ ఫర్ 7 ఎమిరేట్స్. ఓవరాల్గా ఒక హిందూ కల్చర్ని మనం ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, వేరే కంట్రీ నుంచి ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరమైన మన తెలుగు వాళ్ళు అనుకోండి, మన హిందూ పీపుల్ అనుకోండి, వాళ్ళందరికీ ఎలా మన కల్చర్ను ప్రిజర్వ్ చేసుకోవాలి. అందరూ ఇక్కడ నుంచి డైలీ ఏదన్నా టెంపుల్కి వెళ్ళాలంటే ఇండియా వెళ్ళలేకపోకుండా కానీ ఇక్కడ ఉండి కూడా మనం మన దేవుళ్ళని పూజించుకోవచ్చు అనేది ఒక కల్చర్, క్రాస్ కల్చర్. మనం అంటే ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి కంప్లీట్ ముస్లిం కంట్రీ కాకపోయినా మనం మన హిందూ కల్చర్ని ఇక్కడ ఉండాలని ఆ కింగ్ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది చాలా మంచి స్టెప్ అన్నమాట. సో ఇంకా నేను ముందు ఈ టెంపుల్ గురించి ఇంకా ముంగట చెప్తాను. అంతవరకు మీరు స్టే ట్యూన్అప్ ఉండండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. మీరు ఇక్కడ చూసుకున్నారంటే ఇవన్నీ పార్కింగ్ అన్నమాట. ఇది మొత్తం పార్కింగ్. నవీన్ గారు మీరు చెప్పండి, ఇక్కడ ఇది వచ్చేసి ఎన్ని ఎకరాలు మొత్తం ల్యాండ్? ఇది 27 ఎకర్. అయితే ఆ కింగ్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి 27 ఎకర్ ల్యాండ్. ఫ్రేమ్ కట్టించారు కదా, ఇది మోదీ గారు అన్నమాట. సో ఈ ఫ్రేమ్ నుంచి ఏదైతే డైరెక్ట్ మనం చూసామంటే ఈ నుంచి స్ట్రైట్గా మన టెంపుల్ కనబడిపోతుంది. మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్ వెనుకకి వెళ్తున్నాను అన్నమాట. చూశారు కదా. సో ఈ ఫ్రేమ్ ఏదైతే కట్టారో ఈ ఫ్రేమ్ నుంచి డైరెక్ట్ బ్యాక్ సైడ్ మన టెంపుల్ కనబడుతుంది. మీరు చూస్తున్నారు సీదా ఒకటే టెంపుల్ అన్నమాట. అట్లా ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే ఫ్రేమ్ ఇటు సైడ్ కూడా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చాము మేము ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ ఉన్నాము. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ గణపతి బప్పా మోరియా. ఏదైతే ఉంది చాలా అందంగా కట్టారన్నమాట. సో ఇది వచ్చేసి షూ ర్యాక్ అన్నమాట. ఈ షూ ర్యాక్లో ఇక్కడ లోనికి వెళ్ళి షూ పెట్టేసి రావాలన్నమాట. సో షూ గురించి ఇది ఇంత బాగా చేశారు. బ్యాప్స్ హిందూ టెంపుల్ అన్నమాట. ఇది టెంపుల్. ఈ పబ్లిక్ వచ్చేసి క్యూ పెట్టారు. No metal, no steel, no ferrous material has been used to make this temple. సో ఇక్కడ వాళ్ళు ఇది చేశారన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఏం రాశారంటే బ్యాప్స్ హిందూ మందిర్, ఏజ్లెస్ ఆర్ట్, బోర్డ్లెస్ కల్చర్, టైమ్లెస్ వాల్యూ, రైజింగ్ 108 feet height and spanning 180 feet by 264 feet. This mandir blossoms like majestic lotus in the vast open desert. Designed according to the ancient Hindu temple architecture, it has been constructed without any structure steel, using natural material and eco-friendly way. More than 21,000 tons of pink sand and white marble were
incorrectly hand carved into 30,000 pieces by 5,000 master artisans in India. Then shipped to 2,000 kilometers, finally assembled like a GAN 3D jigsaw in Abu Dhabi. But more inspiration than its architecture wonder are visionary words of Mandir creator. His Holiness Mahant Sant Swami Maharaj wrote on 22nd December 2020, 3 years before it is opening, more than stones or bricks, this mandir will be about love and peace of harmony, heaven, many miracles that will move heart and change the lives, will user new era of faith, positive and inspiration, unity. ఈ మెసేజ్ ఇక్కడ రాశారన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే 21,000 tons పింక్ శాండ్ అండ్ వైట్ మార్బల్ అండ్ 5,000 more than 5,000 మాస్టర్ ఆర్టిషన్స్ ఇక్కడ వర్క్ చేశారు. సో ఓవరాల్గా 180 feet హైట్, 108 feet హైట్, 180 feet by 260 feet వెడ్త్ అండ్ లెంత్ అన్నమాట. సో దీనిది 3 points ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇది వచ్చేసి అభిషేక్ మండపం. ఈ నుంచి మనం చూసుకోవచ్చు, ఇది చాలా అందంగా వీళ్ళు స్క్రప్చర్ చేశాడు. కృష్ణుడు, రాముడు ఇవన్నీ తీసి ఇక్కడ కూడా చేశారు. ఇది వచ్చేసి అభిషేక మండపం. ఇక్కడ మనం లోపలికి వెళ్తే అభిషేకం గురించి కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి దీని స్ట్రక్చరు చాలా నార్త్ ఇండియన్ స్టైల్లో కట్టారు ఇల్లు. ఆ నార్త్ ఇండియన్ స్టైల్లో ఇది ఏదైతే స్వామినారాయణది రీప్రజెంటేషన్ ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్వామినారాయణ అతని స్టోరీ దీంట్లో ఇచ్చేసారన్నమాట. ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చూసారనుకోండి, దీని స్టోరీ చెప్పాడు ఇక్కడ స్వామినారాయణది ఇక్కడ స్టోరీ మొత్తం రీప్రజెంట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా స్టోరీ ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ మ్యారేజ్ గురించి కింద మెన్షన్ చేశారు ఇక్కడ కింద. సో ఇది చూడొచ్చు మీరు, డోమ్ ప్రతి దేవుణ్ణి రీప్రజెంట్ చేసినట్టు చాలా పెద్ద డోమ్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే అక్కడ శివపార్వతి తాండవం చేస్తున్నట్టు, దానిపైన విష్ణుమూర్తి, ఆ తర్వాత విష్ణుమూర్తి. ఇక్కడ వచ్చేసి సూర్యభగవానుందే రీప్రజెంట్ ఇక్కడ చేశారు. సూర్యభగవాన్ ఉంది. ఇప్పుడు ఈడొచ్చేసి ఈడ చూడండి మీరు, ఈడ శివుణ్ణి డిఫరెంట్గా ఈడ తాండవం చేస్తున్నట్టు ఈడ వేరే రూపంలో ఇక్కడ రీప్రజెంట్ చేశారన్నమాట. ఇక్కడ చూసానంటే ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి చూస్తే గణపతి శివుడు, స్టాండింగ్ శివుడు ఇక్కడ వచ్చేసాడు. మళ్ళా దాంట్లోనే డిఫరెంట్గా మెన్షన్ చేశారంట. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ రైట్ సైడ్లో గంగా, లెఫ్ట్ సైడ్లో యమున, మధ్యలో సరస్వతి, ఇలా వీళ్ళు ఇదేదైతే వాటర్ ఉంది అలా జామ్ చేశారు, అట్లా ఒక జాల పెట్టారన్నమాట. ఇప్పుడు వచ్చేసి గంగా, యమున, సరస్వతి అట్లా. సో ఇప్పుడు మీరు చూడవచ్చు టెంపుల్ కర్వింగ్ ఎంత సుందరంగా ఉందో. వెరీ నైస్. చాలా బాగా చేశారు ఇది. యమున, గంగా, సరస్వతి. రైట్ సైడ్లో గంగా, లెఫ్ట్ సైడ్లో యమున, మధ్యలో సరస్వతి, ఇలా 3 వీళ్ళు రీప్రజెంట్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఎంతో చాలా బాగున్నది. ఇక్కడ ఇది ఒక్కొక్క గోపురం ఒక్కొక్క స్టోరీస్ రీప్రజెంట్ చేస్తారు. ఈ కర్వింగ్ చూస్తే మాత్రం చాలా అందంగా ఉన్నాయి. వెరీ నైస్ కర్వింగ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా చాలా బాగా చేశారు కర్వింగ్ మొత్తం స్వామినారాయణ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ డోమ్స్ 1, 2, 3. ఇక్కడ ఇప్పుడు మీరు చూసారంటే అదొక ఒక్కొక్క ఎమిరేట్స్కి ఏదైతే
వీళ్ళు డోమ్ ఇచ్చి ఫ్లాగ్ ఇచ్చారు. సో ఇది ఫైనల్, ఇది ఫోర్త్ డోమ్ అన్నమాట. ఫోర్త్ డోమ్లో ఎక్దమ్ మీరు టాప్ పొజిషన్లో చూసుకున్నారంటే ఆడ ఒక ఫ్లాగ్ కనబడుతుంది మీకు. సో ఇక్కడ రైట్ సైడ్లో 3 డోమ్స్, లెఫ్ట్ సైడ్లో 3 డోమ్స్, ఆర్ మధ్యలో ఏదైతే ఇంకొక 3 డోమ్స్. సో ప్రతి ఒక్క డోమ్ మీద వీళ్ళు ఒక్కొక్క ఫ్లాగ్ పెట్టారు అనమాట. సో ఆ ఫ్లాగ్ ఈ 7 ఎమిరేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి రీప్రజెంట్ చేస్తాయి. సో ఫైనల్ ఏదైతే మిడల్ డోమ్ ఏదైతే ఉంది వీళ్ళందరూ ఒకటి అంటే వీళ్ళు మెసేజ్ ఇచ్చేందుకు ఈ టెంపుల్ కట్టారన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో 3 డోమ్స్. సో ఇలా కంప్లీట్గా వీళ్ళు ఒక్కొక్క డోమ్ కింద ఒక్కొక్క దేవుణ్ణి రీప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఇటు మీరు వచ్చేసి రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం శివపార్వతులు. సో ఆ డోమ్ వెనుక సైడ్ అంటే బ్యాక్ సైడ్ అన్నమాట మొత్తం శివపురాణం గురించి, ఆ స్ట్రక్చర్ గురించి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకుంటే మాత్రం ఇక్కడ అయ్యప్ప టెంపుల్ అంటే అయ్యప్ప అక్కడ రీప్రజెంట్ చేశారు. సో అయ్యప్ప గురించి మొత్తం రీప్రజెంటేషన్ స్టోరీ అక్కడ ఈ డోమ్ వెనుక మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మన శ్రీనివాస పద్మావతి అంటే తిరుపతి బాలాజీ గురించి మొత్తం మెన్షన్ చేశారన్నమాట. సో కింద మీరు చూసుకుంటే అన్నీ అలాగే ఏ డోమ్ ఏ దేవుని పైన ఉన్నదో ఆ డోమ్కు సంబంధించిన స్టోరీ మాత్రం ఈ బ్యాక్ సైడ్ కర్వ్ చేసి పెట్టబడింది అన్నమాట. సో ఇట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్, చాలా బాగా వీళ్ళు ఇక్కడ చేశారు. సో మీరు ఖచ్చితంగా అబుదాబి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఇది టెంపుల్ విజిట్ చేయాలి. तो युद्ध दिखाया गया है और उसी युद्ध के दौरान लक्ष्मण जी का मूर्छा आ जाती है, जब रावण का भाई आके वो फिर हनुमान जी संजीवनी बूटी लाके उनकी सारवार करते हैं, वो भी यहाँ पे है। फिर हम आगे देखेंगे कि युद्ध खत्म होने के बाद हनुमान जी और वो तीनों अयोध्या वापस आ जाते हैं और वहाँ पे ऐसा कहा जाता है कि सीता माता को अग्नि परीक्षा भी देनी पड़ी थी, तो वो अग्नि परीक्षा भी यहाँ पे दिखाई गई है। फिर आगे आने के बाद वो उनका वनवास खत्म हो जाता है और वो सभी लोग अयोध्या वापस आते हैं, तो सब पूरे नगर में खुशी का माहौल छा जाता है और उन्हें सभी लोग दिवाली के तौर पे मनाया जाता है। तो यहाँ से पूरी दिवाली दिखाई गई है, सभी लोग आनंद उल्लास के साथ मौज कर रहे हैं और वो सब। फिर उनके बाद उनका राज्य अभिषेक किया जाता है, उनको अपने सिंहासन पे फिर से बिठाया जाता है, वो यहाँ पे है। फिर एक पादरी के कहने की वजह से सीता माता जी का त्याग कर देते हैं, तो वो यहाँ पे है। और फिर ये लवकुश का जन्म होता है और वो जो अश्वमेध यज्ञ के टाइम उनको उनका घोड़ा रोक देते हैं, फिर वो यहाँ पे दिखाया अश्वमेधा उसको, राइट। फिर उनके बाद वो भगवान श्री राम के साथ उनका मिलन होता है, बराबर, वो दिखाया गया है, राइट। फिर भगवान श्री राम के साथ लव कुश का मिलन होने के बाद देन अगेन ये राज्याभिषेक होता है भरत का, आई थिंक। नहीं, वो भगवान श्री राम ही होते हैं, लेकिन सीता माता को उनके साथ वापस लाया जाता है, बराबर। इसके बाद यहाँ पे देखने को मिलता है कि ये जो मंदिर है वो यूएई में बना है, मतलब इंडियन और अरेबिक दोनों कल्चर को हम रिप्रेजेंट कर रहे हैं, ताकि यूएई के जितने भी फेमस बर्ड्स और एनिमल्स है उनको भी मंदिर के चारों तरफ लगाए गए हैं। यहाँ पे इनका जो नेशनल बर्ड है फाल्कन, वो दिखाया गया है। सो ये यूएई का फाल्कन है नेशनल बर्ड। सो वो पूरा जो स्ट्रक्चर है यूएई का रिप्रेजेंट नहीं, ये सभी ना ऊपर है, वो सभी 14 डिफरेंट कंट्रीज की सिविलाइजेशन स्टोरीज है। अच्छा, जितने भी कंट्रीज में मेजर सिविलाइजेशन हुए वो दिखाई गई। ये किंग सुलेमान की स्टोरी है, उसके बाद अफगानिस्तान की होगी, उसके बाद आप देखोगे तो वहाँ पे बाइबल से ली गई है, फिर इजिप्शियन सिविलाइजेशन दिखाया गया है, तो सभी कंट्रीज की सिविलाइजेशन स्टोरीज। सो ओवरऑल अपना जो रामायण का जो स्टोरी है वो यहाँ तक ये लोग फाइनल करके रिप्रेजेंट किया। सो ओवरऑल अभी जो सिविलाइजेशन स्टोरीज है, बराबर। थैंक यू वेरी मच। అబుదాబి నుంచిగా మేము రిటర్న్ అవుతున్నాము. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే టెంపుల్ ఇదంతా బ్యాక్ సైడ్, ఇది మా కార్ పార్కింగ్ ఏరియా. సో ఎవరైనా ఈ టెంపుల్కి రావాలనుకున్న వారు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే PNS PPH ప్రవీణ్, ప్రమోద్,
Hemant Naresh sign off with DS. Yes, means Darak Srinivas. So bye bye.